అలనాటి భారతదేశంలో ప్రజలు తమకు ఉన్నంతలో హాయిగా జీవించేవాళ్లు. పెద్ద పెద్ద సౌకర్యాలు విలాసాలు లేవు, కానీ అందుబాటులో ఉన్నవాటితోనే ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించేవాళ్లు. ఆదాయం తక్కువైతే అంతటితోనే సర్దుకునేవాళ్లు. ఊరకే వృధా చేయడం ఉండేది కాదు. ప్రకృతిలో దొరికిన ప్రతి వస్తువును పూర్తి స్థాయిలో వినియోగించుకునేవాళ్లు. జనాభా మధ్య భయంకరమైన కొట్లాట్లు ఉండేవి కావు. అయిన వారితోనూ స్నేహితులతోనూ చిక్కనైన అనుబంధాలుండేవి. దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అవసరమంటూ ఏర్పడితే పని పూర్తయ్యేదాకా అండగా నిలబడి కార్యం సానుకూలం పడేదాకా తామున్నామంటూ ధైర్యం చెప్పేవాళ్లు. 1980ల నాటికి దేశంలో నలుపు తెలుపుల టీవీ ప్రవేశించింది. ఊరు మొత్తానికి మహా అయితే ఓ 2-3 ఇళ్లలోనే ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీలుండేవి. అయినా సరే వీధి వీధంతా రామాయణం ధారావాహిక చూడ్డానికి ఆ ఇంటి ముందు వాలిపోయేవారు. దీపాల వేళ ఇంటికి అతిథులొస్తే ఖాళీ కడుపుతో పంపించేవాళ్లు కాదు. ఆకలిగొన్న వాళ్లకి పట్టెడన్నం పెట్టగలిగిన వాళ్లు అదే పెట్టేవాళ్లు. కలిగినళ్లలో అయితే అంతకు తగ్గట్టుగా మర్యాదలు జరిగేవి. ప్రజల్లో పరస్పరం ఆదరణ ఆప్యాయతలు అలా ఉండేవి. నేటి పరిస్థితులు నాటి కాలానికంటే చాలా భిన్నంగా ఉన్నాయి. ఏ కాలంలోనైనా పిండి కొద్దీ రొట్టె అన్నది నిజం. కాకుంటే ఈనాటి పరిస్థితుల్లాగా ఆనాడు మరీ వేగిరపాటు ఉండేది కాదని మాత్రం చెప్పుకోవచ్చు. అందుకే పాత జ్ఞాపకాల్ని తాజాగా తలుచుకుంటూ మాటలు కలబోసుకుంటూ ఉంటే ఏదో తెలియని ఉద్వేగం, ఆపై ఎంతో ఉత్సాహం కలుగుతుంది. వింటేజ్ కార్లు, వింటేజ్ ఫుడ్, వింటేజ్ క్లోతింగ్, వింటేజ్ హౌసెస్, ఇలా ప్రతిదీ పాతకాలపు వస్తువులతో మన మధురమైన జ్ఞాపకాలు ఎన్నో. అలనాటి భారతదేశంలో ప్రజలు తమకు ఉన్నంతలో హాయిగా జీవించేవాళ్లు. పెద్ద పెద్ద సౌకర్యాలు విలాసాలు లేవు, కానీ అందుబాటులో ఉన్నవాటితోనే ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించేవాళ్లు. ఆదాయం తక్కువైతే అంతటితోనే సర్దుకునేవాళ్లు. ఊరకే వృధా చేయడం ఉండేది కాదు. ప్రకృతిలో దొరికిన ప్రతి వస్తువును పూర్తి స్థాయిలో వినియోగించుకునేవాళ్లు. జనాభా మధ్య భయంకరమైన కొట్లాట్లు ఉండేవి కావు. అయిన వారితోనూ స్నేహితులతోనూ చిక్కనైన అనుబంధాలుండేవి. దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అవసరమంటూ ఏర్పడితే పని పూర్తయ్యేదాకా అండగా నిలబడి కార్యం సానుకూలం పడేదాకా తామున్నామంటూ ధైర్యం చెప్పేవాళ్లు. 1980ల నాటికి దేశంలో నలుపు తెలుపుల టీవీ ప్రవేశించింది. ఊరు మొత్తానికి మహా అయితే ఓ 2-3 ఇళ్లలోనే ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీలుండేవి. అయినా సరే వీధి వీధంతా రామాయణం ధారావాహిక చూడ్డానికి ఆ ఇంటి ముందు వాలిపోయేవారు. దీపాల వేళ ఇంటికి అతిథులొస్తే ఖాళీ కడుపుతో పంపించేవాళ్లు కాదు. ఆకలిగొన్న వాళ్లకి పట్టెడన్నం పెట్టగలిగిన వాళ్లు అదే పెట్టేవాళ్లు. కలిగినళ్లలో అయితే అంతకు తగ్గట్టుగా మర్యాదలు జరిగేవి. ప్రజల్లో పరస్పరం ఆదరణ ఆప్యాయతలు అలా ఉండేవి. నేటి పరిస్థితులు నాటి కాలానికంటే చాలా భిన్నంగా ఉన్నాయి. ఏ కాలంలోనైనా పిండి కొద్దీ రొట్టె అన్నది నిజం. కాకుంటే ఈనాటి పరిస్థితుల్లాగా ఆనాడు మరీ వేగిరపాటు ఉండేది కాదని మాత్రం చెప్పుకోవచ్చు. అందుకే పాత జ్ఞాపకాల్ని తాజాగా తలుచుకుంటూ మాటలు కలబోసుకుంటూ ఉంటే ఏదో తెలియని ఉద్వేగం, ఆపై ఎంతో ఉత్సాహం కలుగుతుంది. వింటేజ్ కార్లు, వింటేజ్ ఫుడ్, వింటేజ్ క్లోతింగ్, వింటేజ్ హౌసెస్, ఇలా ప్రతిదీ పాతకాలపు వస్తువులతో మన మధురమైన జ్ఞాపకాలు ఎన్నో.